మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదేవిధముగా కూడి ఉన్న సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ మనము వాక్యములోకి ప్రవేశిద్దాం. గత కొద్ది కాలము నుంచి మనము మీకా గ్రంథాన్ని అధ్యయనం అయితే చేస్తూ ఉన్నాం. మీకా గ్రంథములో ఉన్న విషయం ఏమిటి అంటే, మీకా అనే ప్రవక్త అక్కడ ఉన్న ప్రజలను వినమంటున్నాడు. ఏమి వినమంటున్నాడంటే, వారు చేసిన పాపాలను, వారికి వచ్చే శిక్షను, వారికి కలిగించే ఆశను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. వినమంటున్నాడు. ఏం వినమంటున్నాడంటే, పాపాలను వినమంటున్నాడు, వాళ్ళకు వచ్చే తీర్పుని వినమంటున్నాడు, వాళ్ళకి దేవుడు ఇచ్చే హోప్ అంటే ఆశను కూడా చూపిస్తూ ఉన్నాడు. అలాగా మీకా 3 సార్లు ఈ యొక్క విధానాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయము నుంచి 2వ అధ్యాయము దాకా ఒక సైకిల్, 3వ అధ్యాయము నుంచి 5వ అధ్యాయం దాకా ఒక సైకిల్, 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం దాకా ఒక సైకిల్. సైకిల్ అంటే వినడం దగ్గర ప్రారంభించాడు, ఆశ దగ్గర ముగించాడు. అలాగా 3 సార్లు మీకా అనే ప్రవక్త అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడిన సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియ సహోదరులారా, మీకా అనే ఒక ప్రవక్త, ఆయన ఒక పల్లెటూరు నుంచి వచ్చిన ప్రవక్త. ఈ పల్లెటూరు నుంచి వచ్చిన ప్రవక్త ఆయన ఇక్కడ ఉన్న సిటీలో ఉన్న ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. అలా ప్రకటించినప్పుడు అక్కడ వాళ్ళు దానిని ఎలా విన్నారు, ఎలాగ ముందుకు వెళ్ళారో ఈ యొక్క అధ్యాయం అయితే మనకు తెలియజేస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నప్పుడు 1వ అధ్యాయం ఏమో జడ్జిమెంట్ ఆఫ్ ఇస్రాయేల్ అంటే ఇస్రాయేలుల గురించిన తీర్పు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఏం చెప్తుందంటే, ఇస్రాయేలు ప్రజలు చేసిన క్రైమ్స్ అంటే పాపాలు. తర్వాత 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఏం చెప్తుందంటే, దేవుడు వాళ్ళకి ఇస్తున్న నిరీక్షణ లేదా మరియు హోప్, వాటిని తెలియజేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 7వ అధ్యాయం ఏం తెలియజేస్తుందంటే, వాళ్ళ మీద ఒక నేరాన్ని దేవుడు మోపి ఒక కోర్టు సన్నివేశాన్ని అక్కడ మనకు వివరిస్తూ ఉంటాడు. కోర్టు సన్నివేశము అంటే, కోర్టులో ఒక జడ్జి ఉంటాడు, కోర్టులో ఒక పాపము చేసిన అంటే తప్పు చేసిన ఖైదీ ఉంటాడు, అంతేనా? కాబట్టి ఇటువంటి సంఘటనను మనమైతే ఈరోజు మనం చూడడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము చదివేది ఏమిటి అంటే, 6వ అధ్యాయం అనేది మీరు పరిశీలన చేయండి. ఈ యొక్క మీకా గ్రంథము 6వ అధ్యాయంలో దేవుడు ముఖ్యముగా తెలియజేస్తుంది ఏమిటి అంటే, ప్రజల యొక్క పాపాలు, వారు పాపాలు చేసినందుకు దేవుడు వాళ్ళ మీద ఏం వేశాడంటే ఒక కేసు వేశాడు. ఆ కేసు వేసి దేవుడు వారు చేసిన పాపాలకు ఆయన దయ కలిగి వారిని సరైన విధముగా నడిపించడము అనేది ఈరోజు మనము చూస్తూ ఉంటాం. అంటే మానవులమైన మనము కూడా మన జీవితంలో అన్ని కోణాలలో సరిగా ఉండలేం. రక్తమాంసములు కలిగిన ఈ శరీరము ఏదో ఒక బలహీనతకు ఏమైపోతుందంటే లొంగిపోతూ ఉంటుంది, అంతేనా? అది ఇలా లొంగిపోతున్న ఈ శరీరాలకి, ఈ లొంగిపోతున్న ఈ పాపపు జీవితాలను దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాడు. ఈ పాపపు జీవితాలను ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే బాగు చేయాలని అనుకుంటూ ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము, 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక
10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అంటే ఇక్కడ మీరు బాగా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఈ లోకంలో 2 రకాల జనాలు ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే దేవునికి ఇష్టలు, మరొకరు ఎవరంటే దేవునికి అయిష్టలు. దేవుడు ఇష్టలను ఏం చేస్తాడంటే, నీటి కాలువల ఏరును నాటబడినదై తన కాలమందు ఫలించు చెట్టు వలె దానిని అభివృద్ధి పరుస్తాడు. వారు నడుచు మార్గము ఎవరికి తెలియను? యెహోవాకు తెలియను. అంటే దేవునికి ఇష్టలుగా ఉండగలిగినట్లయితే నిన్ను అభివృద్ధి పరిచేది, నీ మార్గమును సరిచేసేది, నిన్ను సరైన బాటలో స్థిరపరిచేది ఎవరంట? దేవుడే. అయితే ఇక్కడ చెప్పిన విషయం ఏమిటి అంటే, 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనములో అయితే వారిలో ఎక్కువ మంది, ఎంతమంది అంటండి? ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. అంటే ఆ రోజుల్లో కూడా చాలామంది దేవునికి ఎలాగ ఉన్నారంటే ఇష్టలుగా లేరు. దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు, వ్యతిరేకమైన కార్యక్రమాలు, వ్యతిరేకమైన ఆశలు, వ్యతిరేకమైన పనులను వాళ్ళ జీవితంలో ఏం చేశారంట? చేసుకుంటూ ముందుకు వెళ్ళారు. అలా ముందుకు వెళ్ళిన వారిని దేవుడు ఏం చేశాడంటే, మనకు అర్థం కావాలి కదా, మనకు అర్థం కావడం కొరకు ఆయన ఏం చెప్తున్నాడంటే 5వ వచనము, గనుక అరణ్యములో సంహరింప, వాళ్ళు ఏమయ్యారంటండి? అరణ్యములో సంహరింపబడి. ఇందాక మీకు చెప్పా, దేవునికి ఇష్టలుగా ఉన్న వారిని చిగురింపజేసేది, ఫలింపజేసేది, అభివృద్ధి పరిచేది, మార్గాలను స్థిరపరిచేది ఎవరంట? దేవుడే. అది ఇష్టలైతే. అయిష్టలైతే వారిని దేవుడు ఏం చేస్తాడంట? నాశనము అనేది చేస్తూ ఉంటాడు. తర్వాత 6వ వచనం చెప్తూ ఉంది, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు. అసలు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తూ ఉన్నావు అంటే, కొరింథీ సంఘములో పౌలు గారు ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నారంటే, కొరింథీ సంఘములో కూడా ఎలాంటి జనాలు ఉన్నారంటే, ఎక్కువ మంది పీపుల్స్, ఎక్కువ మంది సంఘ సభ్యులు సంఘానికి వస్తున్నారు కానీ దేవునికి ఇష్టలుగా లేరు. దేవునికి ఇష్టలుగా లేకపోతే మీరు రావడం వల్ల, మీరు భక్తితో కొనసాగించడం వల్ల మీ భక్తి అంతా కూడా నిష్ప్రయోజనము. కాబట్టి ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, మన పూర్వీకులు అనగా ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలు చెడ్డవాటిని ఆశించారు. అంటే వారు దేనిని లైక్ చేశారంటే చెడ్డవాటిని లైక్ చేశారు. వాళ్ళు చెడ్డవాటిని ఆశించడం వల్ల వాళ్ళు ఏమైపోయారంటే సంహరింపబడ్డారు. ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో దేవునికి ఇష్టలుగా లేకపోయినా, చెడ్డవాటిని మనము ఆశించినా, చెడ్డ మార్గాలలో మనము ఉండినా, చెడు అభిప్రాయాలను మనము కలిగి ఉన్నా కూడా మనకి చెప్తూ ఉన్నాడు, నీవు కూడా ఏమవుతావంట? సంహరింపబడతావు. మరణము, సంహరణ రెండు ఒకటేనా? సంహరించబడడం అంటే అర్థం ఏంటో చెప్పండి. అర్థమైందా నా మాట? సంహరించబడము అంటే అర్థం ఏమిటి అంటే, అతనికి జీవించే అర్హత ఉంది, ఉన్నా కూడా ఏమైందంట? సంహరించబడిద్ది. అందుకే మనకి ఎప్పుడు కూడా జనవరి 1వ తారీఖులో ఒక వాక్యం బాగా చెప్తూ ఉంటారు. ఏంటో చెప్పగలరా? ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఎవరిని? మనం అనుకుంటాము ద్రాక్ష చెట్టును అనుకుంటాం, కానీ దేవుడు చెప్పేది ఎవరి కొరకో తెలుసా? మన కొరకు. అంటే మనము దేవునికి ఇష్టలము కాదు కదా, దేవుడు కోరుకునేది కాకుండా చెడ్డవాటిని మనం ఆశిస్తున్నాం కదా. మనము సంహరింపబడకుండా మనకి దేవుణ్ణి ఆయుష్కాలం ఇవ్వమని మనం ఏం చేస్తున్నామంట?
అడుగుతూ ఉన్నాం. అడిగే దగ్గర బాగున్నాం కానీ జీవించే దగ్గర ఏమైపోతున్నామంటే విఫలమైపోతూ ఉన్నాం. అయితే వీళ్ళు ఏం చెడ్డవాటిని కోరుకున్నారు, వీళ్ళు ఏం చెడ్డ పనులను చేశారు అంటే 7వ వచనం చెప్తూ ఉంది. నాతో పాటు చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. అంటే వీళ్ళ దృష్టి అంతా కూడా దేవుడు నన్ను ఐగుప్తులో నుంచి నడిపించాడే, నన్ను 10 తెగుళ్ళ నుంచి తప్పించాడే, నన్ను ఎర్ర సముద్రము నుండి కాపాడాడే, యోర్దాను నదిలో మునగకుండా మనలను సురక్షితంగా ఉంచాడే, 40 ఏళ్ళ అరణ్య ప్రయాణములో నా చెప్పులు, నా బట్టలు, నా ఆరోగ్యము ఎక్కడా కూడా నష్టము జరగలేదే, వాటి మీద వాళ్ళకేమీ లేదంట, దృష్టి లేదు. వాళ్ళ దృష్టి అంతా కూడా దేని మీద ఉన్నది అంటే అక్కడ 3 విషయాలు చెప్తున్నాడు. చెప్పండి ఏంటేంటో అవి. జనుల దృష్టి దేని మీద ఉందంట? తినుటకు, తర్వాత త్రాగుటకు, తర్వాత ఈ 3 కూడా దేవునికి ఇష్టమైన పనులు. ఈ 3 ఏదైనా ఒక్కటైనా ఉందా? నా మాటలు మీకు అర్థమయ్యాయా? అంటే ఇక్కడ తినే దగ్గర, త్రాగే దగ్గర, ఆడే దగ్గర వీటి మీద ఇశ్రాయేలు ప్రజలకు ఏముందంట? చాలా ఆసక్తి ఉంది. అంటే దేవుని కొరకు ఆడమంటే ఆడరు కానీ వాళ్ళ స్వలాభము కొరకు ఆడతారు. దేవుని కొరకు తినమంటే తినరు కానీ వారి యొక్క స్వకీయ దురాశ చేత తింటూ ఉంటారు. ఈరోజు ఇవన్నీ మనకెందుకు చెప్తూ ఉన్నాడు అంటే అక్కడ చెప్తున్నాడు, అని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు, ఎవరంట? మీరు విగ్రహారాధికులై ఉండకుడి. వీళ్ళని విగ్రహారాధికులు అన్నారు, కానీ ఇక్కడ వీళ్ళు ఏమి విగ్రహారాధన చేయలేదు. వీళ్ళు చేసింది ఏమిటి అంటే దేవునిని తగ్గించారు. దేవునిని తగ్గించి వారి దృష్టి దేని మీద పెట్టారంటే తినేదాని మీద, తాగేదాని మీద, ఆడేదాని మీద. అంటే వీళ్ళ దృష్టి పెట్టారు కానీ ఎక్కువగా పెట్టలేదు. పెట్టారు కానీ ఎక్కువగా పెట్టలేదు. ఎవరి మీద ఎక్కువగా పెట్టలేదు? దేని మీద ఎక్కువగా పెట్టారు? భౌతికమైన విషయాల మీద. కాబట్టి మనము దేవునిని ఏ సందర్భంలో అయినా తగ్గించినట్లయితే మనము కూడా చేసేది ఏమవుతుందంటే విగ్రహారాధన. నీ సమయము ధనము కొరకో, నీ సమయము మొబైల్స్ కొరకో, నీ సమయము నీ కుటుంబము కొరకో ఉపయోగించుకో, కానీ దేవునికే ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలి. కానీ ఒకవేళ అలా నువ్వు ఇవ్వకపోతే అక్కడ కూడా ఎక్కువ మంది ప్రాధాన్యత ఎక్కువ ఎవరికి ఇచ్చారంటే భౌతికమైన వాటికి ఇచ్చారు. అలాంటి వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే విగ్రహారాధికులు అన్నారు. చూడండి, దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వని వాళ్ళు ఎవరైతే తినేదాని మీద, త్రాగేదాని మీద, ఆడేదాని మీద వాళ్ళ జీవితాలలో ఆశ పెట్టుకుంటారు. మనం ఎప్పుడు కూడా ఎందుకు బాధపడతామో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను చూసి మనల్ని నేర్చుకోమన్నారు. సామెతల గ్రంథంలో ఒక చిన్న జీవిని చూసి మనల్ని నేర్చుకోమన్నాడు దేవుడు. చెప్పండి, చీమలు. ఏం నేర్చుకోమన్నాడు చీమలను చూసి? ఏంటండి? చీమలను చూసి దేవుడు మనల్ని నేర్చుకోమన్నాడు. ఏమి నేర్చుకోమన్నాడు? క్రమశిక్షణ. నిజంగా ఆ చిన్న చీమలకైనా క్రమశిక్షణ ఉంది, కానీ ఇంత పెద్ద బుర్రలకి మనకేమీ లేదు. ఒక్కోసారి క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణలో ఏవేవి వస్తాయో మరలా పదే పదే నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి దేవుడు ఈసారి ఏం చెప్తున్నాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలను చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి. ఈ ఇశ్రాయేలు ప్రజలకి అక్కడ ఐగుప్తు దేశంలో మాంసము దొరికింది. ఇశ్రాయేలు ప్రజలకి అరణ్యంలో ఏం దొరికిందంటే శాకాహారం, అంటే మన్నా దొరికింది. వీళ్ళ దృష్టి అంతా, వీళ్ళ ఆశ అంతా దేని మీద ఉంది? ఇస్తున్న శాకాహారం మీద లేదు, గతించిన మాంసాహారం మీద. అంటే వీళ్ళు దేనిని ఆశపడుతూ ఉన్నారు? మాంసాహారాన్ని ఆశపడు. అంటే వస్తున్న శాకాహారమును బట్టి దేవునికి వీళ్ళు ఏం చేయట్లేదు? కృతజ్ఞత స్తుతులు చెల్లించడం. వీళ్ళకి లేని నీళ్ళు కొరకు వీళ్ళని అరణ్యములో నడిపించే దేవుడికి వీళ్ళకి ఆకలి అయ్యిద్దని, వీళ్ళకి దాహం అయ్యిద్దని దేవుడికి తెలియదా? కానీ వీళ్ళ దృష్టి అంతా కూడా పూరీడి పక్షుల మీద, నీళ్ళ మీద, ఇటువంటి వాటి మీద వాళ్ళ జీవితంలో ఏం చేశారంటే దృష్టి
పెట్టారు. అలాగే ఈరోజు కూడా సంఘము అనే ఈ అరణ్యంలో మనము కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం కదా. ఈ సంఘము కూడా ఒక అరణ్యం అని అనుకోండి. ఆ అరణ్యము వాళ్ళని ఎక్కడికి చేరవేసింది? కానానుకు చేరవేసింది. అందరూ కానానుకు వెళ్ళారా? అసలు ఎంతమంది బయలుదేరారు అంటే లెక్క ప్రకారము 20 లక్షల మంది బయలుదేరారు. ఎంతమంది? 20 లక్షల. చివరికి ఎంతమంది చేరుకున్నారంటే, బయలుదేరిన వారు అందరూ చేరుకోలా. ఎంతమంది చేరుకున్నారంట? 2 చేరుకున్నారు. ఎందుకు వీళ్ళు రాలిపోయారు? ఎందుకు వీళ్ళు సంహరింపబడ్డారు? ఎందుకు వీళ్ళు నాశనం అయిపోయారు అంటే, దేవుడు ముందే చెప్పాడు, నేను మీతో వస్తే మీరు చచ్చిపోతారు. ఎందుకో తెలుసా? మీరు అవిధేయులు కదా, మీరు మూర్ఖులు కదా, మీరు దుర్మార్గులు కదా, మీ దృష్టి నా మీద మీరు పెట్టరు కదా. మీరు నా మీద దృష్టి పెట్టకపోతే నా కోపంతో మీ అందరినీ కూడా ఏం చేస్తా? నాశనం చేస్తాను. దేవుడు ముందుగానే ఏం చేశాడంట? హెచ్చరిక చేస్తే వీళ్ళందరూ ఏమన్నారంటే, లేదయ్యా నీ మాట ప్రకారమే బ్రతుకుతాం, నువ్వు మాతో మాత్రం రా, నీ సహాయం మాకు కావాలి. దేవుడు సహాయం కావాలని చెప్పి అక్కడికి వెళ్ళాక ఏమడిగారు తెలుసా? ఏమడిగారు? పూరీడు పక్షులను అడిగారు, నేలను అడిగారు. మోషే, మిరియాము, అహరోన్ల మీద సనిగారు. అధికార దాహముతో గొడవలు కూడా పడ్డారు. ఈరోజు కూడా ఈ సంఘము అనే అరణ్యములో మన అందరం ఉన్నాం కదా. ఈ సంఘము అనే ఈ అరణ్యము నుంచి మనము కూడా కానాను దేశం అనే పరలోకానికి వెళ్తూ ఉన్నాం. ఈ యొక్క పరలోకానికి వెళ్ళేటప్పుడు మొదట మనము వెతకవలసింది ఏమిటి అంటే, మత్తయి సువార్త 6:33 ఏం చెప్తాడంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకాలి. అంటే సంఘములోకి వచ్చే నీవు నేను కూడా ఏ ఉద్దేశంతో సంఘంలో అడుగు పెట్టాలంట? ఆయన నీతిని, రాజ్యమును వెతికి దానిని స్థిరపరిచి దాని కొరకు ప్రయాసపడే వ్యక్తులుగా నువ్వు నేను కూడా ఏం చేయాలంట? ఇక్కడ ఉండాలి. కానీ సంఘానికి వచ్చే మనము ఏ ఉద్దేశాలతో వస్తూ ఉంటాం? ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేయండి. సంఘానికి వచ్చేటప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉంది? నా ప్రశ్న మీకు అర్థమైందా? సంఘము ప్రార్థన 10 గంటలకి అని సమయము ఏర్పడుతున్నప్పుడు, దేవుడు ఆదివారము నీతిని, రాజ్యమును దేవుడు ఆరాధనలో ఎదగమని ఆయన చెప్పినప్పుడు నువ్వు ఎలాగా రెస్పాండ్ అవుతూ ఉన్నావు? రెస్పాండ్ ఎలా అవుతున్నావు? అసలు నువ్వు ఏ దృష్టితో సంఘంలోకి వస్తూ ఉన్నావు? ఎవరు చెప్పట్లా. నువ్వు ఏ దృష్టితో వస్తూ ఉన్నావు? వచ్చేకపోని సంఘంలో ఏమి అడుగుతూ ఉన్నావు? అయ్యా సంఘాన్ని ఎలాగోలా బలపరచాలి, నా కోరిక ఇదే, సంఘంలో నా కుటుంబం వంతు నేను ఏం పని చేయాలి అది నాకు చెప్పు, నేనున్నాను, నన్ను పంపుము, లెమ్ము సంఘమా అని నేను సిద్ధంగా ఉన్నానయ్యా. పాటలు పాడడం కాదయ్యా, పాటలో భావం ప్రకారంగా నేను బ్రతుకుతానయ్యా, నేను సిద్ధమయ్యా అని అంటామా? అలా ఉన్నామా మనం? అయితే మనం ఎలా ఉన్నాం? మనము కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు 7వ వచనం, కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండారు. అంటే మనము కూడా ఈ సంఘములోకి వచ్చాక మనము ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలో, ఏ ఆరోగ్యము పొందాలో, ఎటువంటి ఇల్లులు కట్టుకోవాలో, ఎటువంటి జీవితాలను సంతోషంగా గణించాలో మన జీవిత స్వభావాలు వాటి మీదే నిమగ్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వచ్చాక కూడా? సంఘంలోకి వచ్చాక కూడా. కానీ సంఘంలోకి వచ్చాక దేవుడు నీ యొక్క పూర్తి మనసును దేని మీద నిమగ్నం చేయమంటున్నాడంటే, నీ కోరికల మీద కాదు. దేని మీద అంటే దేవుని యొక్క కోరికల మీద. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతకకపోతే నీవు కూడా దేవుని విషయంలో విగ్రహారాధికుడు అవుతావు. అయితే వీరు చేసిన పాపానికి దేవుడు ఒకే ఒక్క రోజులో ఒక తెగులును తెప్పించి ఎంతమందిని చంపివేశాడంటే, ఎవరైతే స్వలాభము కొరకు దేవుని దగ్గరికి వచ్చారో, ఎవరైతే వాళ్ళ ఉద్దేశాలు సరిగా లేవో, ఎవరైతే వాళ్ళ జీవితాలను దేవునికి సరిగ్గా సమర్పించుకోలేదో, ఎవరైతే విగ్రహారాధికులు, వ్యభిచారికులుగా జీవిస్తూ ఉన్నారో, దేవునిని తక్కువ చేస్తూ ఉన్నారో. 8వ వచనం 1 కొరింథీ 10వ అధ్యాయం 1 కొరింథీ 10వ అధ్యాయము 8వ వచనం, మరియు వారి వలె మనము వ్యభిచరింపక
యుందుము. అక్కడేం చెప్పాడంటే మీరు వాళ్ళలాగా విగ్రహారాధికులుగా ఉన్నారు. ఇక్కడేం చెప్తున్నాడంటే మనము వాళ్ళలాగా చెయ్యొద్దు, వాళ్ళలాగా దేవుని నామాన్ని అవమానపరచొద్దు, వాళ్ళలాగా సొనుగుళ్ళు గొనుగుళ్ళు వద్దు, వాళ్ళలాగా సంఘంలోకి వచ్చాక కూడా నీ భౌతికమైన జీవితాల మీద దృష్టి పెట్టుకోవద్దు అని చెప్తూ వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది ఏమయ్యారంట? 23,000 మంది కూలిరి అంటే చనిపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా, వీళ్ళను చూసి దేవుడు మనల్ని ఏం చెప్తూ ఉన్నాడంటే జాగ్రత్త పడండి, మీరు జాగ్రత్త పడండి. అరణ్యములో రాలిపోయిన వాళ్ళను చూడండి, విగ్రహారాధికులు వ్యభిచారులను చూడండి, దేవుని నామాన్ని తగ్గించిన వాళ్ళని చూడండి, దేవుని నామాలను వెదగని వారిని చూడండి. వాళ్ళని చూసి వాళ్ళు నాశనం అయిపోయినట్లు మీరు నాశనం అవ్వద్దు. నాశనం అవ్వకుండా 12వ వచనం, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అంటే నీ జీవితము పడకూడదు అంటే, నీ జీవితము బలహీన పడకూడదు అంటే, నీ జీవితము సంహరింపబడకూడదు అంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి అంటే నీవు జాగ్రత్త పడాలి. జాగ్రత్త ఎవరిని చూసి జాగ్రత్త పడాలంట? జనరల్గా జాగ్రత్త ఎప్పుడు చెప్తామంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండు అంటాం, అంతేనా? పెళ్ళికి ఈడుకు వచ్చిన కొడుకున్నాడు, కొంచెం జాగ్రత్తగా నడుచుకో అని చెప్తూ ఉంటాం, అంతేనా? అంటే మన జాగ్రత్తలన్నీ కూడా దేని మీద ఉన్నాయి? భౌతికమైన వాటి. కానీ దేవుడు జాగ్రత్త పడమంటుంది ఏమిటి అంటే నీ యొక్క వ్యక్తిత్వము, నీ హృదయ స్థితి గురించి ఆయన జాగ్రత్త ఖచ్చితంగా పడమంటూ ఉన్నాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తూ ఉన్నానంటే మీకా కాలంలో కూడా జనులు అలాగే ఉన్నారు. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయము, మీకా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు ఇదంతా దేవుడు చూసి 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 విసుగు పుట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాడంటే మీకా అనే ఒక ప్రవక్తను పంపించాడు. ఈ ప్రవక్త రాగానే ఏం చేశాడంటే సాక్షులతో వచ్చాడు. ఎవరితో వచ్చాడంట? సాక్షులతో వచ్చాడు. ఎవరు ఈయన సాక్షులు? చూడండి, 1వ వచనం చదవండి. పురుషులు, ఎవరు ఈయన సాక్షులు? యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుడి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. చాలు. ఇక్కడ సాక్షులు ఎవరంటండి? ఎన్నిటిని సాక్షులుగా తీసుకొచ్చాడు చెప్పండి, చదివి చెప్పండి. ఇప్పుడు పర్వతములు, కొండలు అంటే దేవుడు పర్వతములను కొండలను ఎందుకు తీసుకొచ్చాడో మీరు చెప్పగలరా? అంటే దేవుడు ఇక్కడ ఒక కోర్టు సీన్లో దేవుడు ఏమయ్యాడంటే ఒక జడ్జిగా చూద్దాం, ఓకేనా? పాపం చేసిన వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళ పాపాన్ని నిరూపించడానికి ఎవరిని పెట్టాడంటే యువతల బోన్లో కొండలను పర్వతాలను పెట్టాడు. ఎందుకు కొండల్ని పర్వతాలను పెట్టాడు? మనుషులను పెడితే డబ్బులకు ఏమైపోతారు? అమ్ముడిపోతారు. అంటే ఇక్కడ పర్వతాలను కొండలను పెట్టడం గల అర్థం ఏమిటి అంటే అవి స్థిరమైనవి. అవి ఏంటంట అంటే ఇప్పుడు దేవుడు తెచ్చిన ఎవిడెన్స్ ఎలాంటిదంట? స్థిరమైనది. ఏంటి ఆ స్థిరమైనది అంటే మీరు దేవునిని తగ్గించారు, మీరు తిని తాగి ఆడే విషయంలో ప్రాధాన్యత ఇచ్చారు, దేవుణ్ణి వెంబడించే విషయంలో బలహీనులుగా ఉన్నారు. ఎవిడెన్స్ ఎవరంటే ఈ కొండలు, ఈ పర్వతాలు. యెషయా గ్రంథంలో కూడా పోయిన నెలలో ఒక పాట పాడాం, ఆకాశమా ఆలకించమా, భూమి పిల్లలను నేను వారు ఏం చేశారంట? నన్ను మర్చిపోయారు. సాక్ష్యం ఎవరంటే ఆకాశము, భూమి. అంటే మీకు అర్థమవుతుందా? మనల్ని ఎవరూ చూడడము లేదు అని అనుకుంటాం కదా, మనల్ని ఎవరూ ప్రశ్నించడము లేదు అని అనుకుంటాం కదా, కానీ మనల్ని ఎల్లవేళలా చూడడానికి సాక్షులు ఎవరున్నాయంట? ఆకాశము, భూమి, పర్వతములు, ఇవన్నీ కూడా దేవునికి ప్రతినిధులుగా సాక్షులుగా ఉన్నట్లుగా మనమైతే చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, వాటిని దేవుడు సాక్షులుగా పిలుస్తూ
వాళ్ళని సాక్షులుగా పిలుస్తూ దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే కింద చదువుదాం. అంటే ఆయన వ్యాజ్యమాడుతూ ఉన్నాడు, అంటే ఆయన ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు. ఎవరు? దేవుడు. ఏమని ఆర్గ్యూ చేస్తున్నాడంటే 2వ వచనం చదవండి. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. అంటే దేవుడికి వాళ్ళ మీద ఒక కేసు వేసాడు, ఒక వ్యాజ్యం వేసాడు, ఒక ఆర్గ్యూ పెట్టాడు. ఎవరు పెట్టింది ఈ ఆర్గ్యుమెంటు? దేవుడే. ఆర్గ్యుమెంట్ పెట్టి వీళ్ళ పాపాన్ని పండించాలని, వీళ్ళ యొక్క అపరాధాన్ని వాళ్ళకి గుర్తు చేయడానికి ఆయన సాక్షులతో వచ్చాడు. ఎవరు ఆ సాక్షులు అంటే పర్వతములు అని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత ప్రియ సహోదరులారా 3వ వచనాన్ని మనం చదువుకుందాం. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మును ఎలాగో ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడే. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును అంటే దేవుడు ఏమడుగుతూ ఉన్నాడంటే, నేను మీ విషయంలో ఏం చేశాను, నేనేం చేశానో మీకు అసలు అర్థమైందా? మీరైతే ఇలా బ్రతుకుతూ ఉన్నారు, కానీ నేను మీ విషయంలో నేను మీకేం చేశానంటే, మీ జీవితంలో ఐగుప్తులో బాధింపబడుతున్న మిమ్మల్ని బానిస బతుకుల నుంచి విడుదల చేయించాం. బానిస బ్రతుకుల నుంచి విడుదల చేయించి మిమ్మల్ని నడిపించడానికి 3 నాయకుల్ని ఇచ్చా. ఎవరెవరు 3 నాయకులు? మోషే, అహరోను, మిరియాము. ఎవరండి? మిరియాము. మొట్టమొదటిగా వాళ్ళని దేవుడు నాయకులుగా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ జీవితంలో వాళ్ళు తినే వాటి మీద, త్రాగే వాటి మీద వాళ్ళ దృష్టిని ఉంచారు. కాబట్టి దేవుడు వీళ్ళని చాలా స్పెషల్ పీపుల్గా ట్రీట్ చేస్తూ ఉన్నాడు. ఇంతమంది జనాలలో ఇశ్రాయేలునే దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఒక్కోసారి మనం ఏ విషయంలో బాధపడతాం తెలుసా? ఇంతమంది ఉండగా ఈ దరిద్రం నాకే ఎందుకు వచ్చి పడింది అని అంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఇంతమంది జనములో నేను మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా, నేను మీకే ఎందుకు దేవుడుగా ఉన్నా, నేను మిమ్మల్ని ఎందుకు దీవిస్తున్నా, నేను మీకే ఎందుకు ఆశ్రయంగా ఉన్నానంటే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము ఆ వెనక ఉంటాయి అన్నమాట. మీకాకి ముందుగా ఉంటాయి. ముందు ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. అదేమనగా, భూమి మీద సకల వంశములలోను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. అంటే ఈ భూమి మీద చాలా వంశములు ఉన్నాయి, చాలా జాతులు ఉన్నాయి, అనేక మంది బాధింపబడుతున్న వారు ఉన్నారు. కానీ వాళ్ళందరి విషయంలో నేను ఇన్వాల్వ్ కాలా. కానీ మీ విషయంలోనే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాను అంటే, మిమ్మును మాత్రమే నేను ప్రత్యేకమైన జనంగా, నా ప్రజలుగా నేను మిమ్మల్ని చేసుకుని మీకు ఏం చేశానంటే ఆధిక్యతను ఇచ్చాను. మిమ్మల్ని ఏం చేశానంట? ఆధిక్యతను ఇచ్చాను. నేను ఒక చిన్న ప్రశ్న అడిగి కొంచెం ముందుకు వెళ్తా. దయచేసి అందరూ ఆన్సర్ చెప్పే విధంగా ఆలోచన చేయండి. చాలామంది కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో చాలా ప్రయాసపడుతూ ఉంటారు. అది బిడ్డలకి నిజంగా తెలియదు. ఒకవేళ తెలిసినా ఎంత తెలుస్తుంది? ఖచ్చితంగా కొంతే తెలుస్తుంది, పూర్తిగా తెలియదు. మీరు ఎక్కడైనా కూడా తల్లిదండ్రులను మోసం చేసిన బిడ్డలను చూస్తారా? బిడ్డలను మోసం చేసిన తల్లిదండ్రులను ఎక్కువ చూస్తారా? ఎక్కువ బిడ్డలనే చూస్తారు. ఎందుకు అంటే ఇక్కడ చిన్న రహస్యం ఉంది. మీకు బాగా అర్థం అవడానికి ఇంకొంచెం లోకల్లో ఒక ఉదాహరణ చెప్తూ ఉంటా. ఒక అతను నాన్ వెజ్ బాగా తింటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మీరు కూర గిన్నె పట్టుకుని వెళ్ళారు. అందరికీ 2 ముక్కలే కదా, ఆయనకి కూడా ఇప్పుడు ఎన్ని వేయాలా? 2 వేయాలా. కానీ ఈయనకి నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడు ఇతను ఆ నాన్ వెజ్ చేసిన వాళ్ళని ఎలా చూస్తాడు? పైనుంచి కింద దాకా చూస్తాడు. చూస్తే ఆ చూపులు అతనికి అర్థమైతే ఇంకో 2 ముక్కలు వేస్తారు. ఇది అర్థం కాకపోతే అతని గురించి వెనక నొసుగుతూ ఉంటారు. అలాగే తల్లిదండ్రులను మోసం చేసిన బిడ్డలు ఎందుకు ఉన్నారు అంటే, తల్లిదండ్రులు బిడ్డలను పెంచి వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏమని? తిరిగి నన్ను కూడా మీరు చూస్తారని. అంతేనా? దేవుడు కూడా ఇక్కడ ఈ బిడ్డలను ఐగుప్తు నుంచి నడిపించాడు, ప్రత్యేక జనంగా ఎన్నుకున్నాడు, నాయకులను స్థిరపరిచాడు, గొప్ప కార్యాలు చేశాడు. అంటే ఇప్పుడు దేవుడి దృష్టిలో ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే ఒక స్పెషల్ పీపుల్స్. అయితే కానీ దేవుడు వీళ్ళని స్పెషల్గా చూస్తున్నారు, కానీ ఈ ప్రజలు దేవుడిని ఎలా చూడడం లేదు?
ఒక స్పెషల్గా చూడడం లేదు కాబట్టి ఇక్కడ ఆమోసు గ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే, నేను మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోష క్రియలను బట్టి మిమ్మును శిక్షింతును. దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడంటే, ఇక్కడ తల్లి కొడుకులు, తండ్రి కొడుకుల సంబంధం. దేవుడు శిక్షిస్తాడా అంటే అవును శిక్షిస్తాడు. ఎవరిని మాత్రమే శిక్షిస్తాడంటే, నా ప్రజలు అని నిన్ను అనుకుంటే ఆయన నిన్ను శిక్షిస్తాడు. ఎందుకు శిక్షిస్తాడంటే, ఆయన నీకు గొప్ప మేలులను చేశాడు, కానీ ఆ మేలులకు తగ్గట్టు కృతజ్ఞతా భావముతో దైవభక్తితో నువ్వు జీవించడం లేదు కదా. కాబట్టి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే, నువ్వు చేసిన తప్పులను బట్టి, నువ్వు కలిగి ఉన్న బాధ్యతలను నిర్లక్ష్యంగా నిర్వహిస్తున్నావు కాబట్టి నిన్ను ఆయన ఖచ్చితంగా శిక్షించేవాడిగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడు. చూడండి, యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయం. యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థమగునట్లు నా యొద్ద నుండి దూరముగా. అంటే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, అయ్యా మీకైతే మేలు చేశాను, నాయకుల్ని ఇచ్చాను, కానీ మీరైతే నన్ను గుర్తెరగట్లా. అంటే నాలో ఏం పాపం ఉందని నన్ను వదిలేశారు. ఈ మాటలు ఎక్కువగా ఎవరు అడుగుతారు తెలుసా? భార్యను వదిలేసిన భర్తని భార్య అడిగింది, ఏం చూసి నన్ను వదిలేసావు, ఏం తప్పు ఉంది నాలో, నన్ను ఎందుకు వదిలేసావు అని అడుగుతూ ఉంటారు కదా. అంటే దేవుడు ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు, ఏం పాపం ఉందని నన్ను వదిలేసావు, నిన్ను ఏం చూడలేదని నన్ను వదిలేసావు, ఏ విషయంలో నీకు అండగా దండగా లేనని నన్ను వదిలేసావు. నన్ను వదిలేసి అన్యుల విగ్రహాల వైపు మీరు తిరిగారు. అంటే దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరినంటే ఇశ్రాయేలు ప్రజలను. అంటే దేవుడు ఆ రోజు కాలంలో కాదు, ఈ రోజు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థనకి రావడం లేదు కదా, మీకు ఏం కొరత చేశాడని దేవుడు మీరు ప్రార్థనకి రావట్లేదు, ఏం తగ్గించాడని మీరు దేవుని మందిరానికి రావట్లేదు, ఏం లోటు చేశాడని దేవుని మందిరానికి మీరు దూరంగా ఉన్నారు. మీరు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా దేవుడు ఇచ్చాడు, కానీ దానిని బట్టి నీకు ఆనందం లేదు. అది ఎవరి తప్పు? అది మన తప్పు. కాబట్టి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అదే విషయాన్ని మీకా గ్రంథంలో కూడా తెలియజేస్తూ వ్యాజ్యమాడుతూ ఉన్నాడు. నా జనులారా, నేను మీకేమి చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచి తిని. అంటే నేను ఏంటి, మిమ్మల్ని పెట్టిన ఇబ్బంది ఏంటి, మీ విషయంలో నేను నడుచుకున్న క్రూరమైన స్వభావం ఏమిటి, మీ విషయంలో నేను నడుచుకున్న అన్యాయమైన స్వభావం ఏంటో నాకు మీరు చెప్పండి అని దేవుడే వారిని ఏం చేస్తున్నాడంట, అడిగేవాడిగా ఉన్నాడు. అడిగేవాడిగా ఉంటూ ఆయన ఒక సంఘటనను గుర్తు చేస్తున్నాడు. ఏంటి ఆ సంఘటన అంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 5వ వచనం, నా జనులారా, యెహోవా నీతి కార్యములు మీరు గ్రహించినట్లు నేనైతే మీకు మేలు చేశా, మీరైతే ఆ మేలును మీరు గ్రహించలేదు, మీరైతే నన్ను దేవుడిగా ఆరాధించలేదు, మీరైతే నా గొప్పతనాన్ని నా పరిశుద్ధతను తగ్గించారు, మీరైతే విగ్రహారాధికులు అయ్యారు కదా. అయితే మీరు చేస్తున్నారని మీకులాగా నేను దుర్మార్గుడిగా మీ విషయంలో నడుచుకోలేదని ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మనం కూడా గొడవలు అయినప్పుడు పాత వాటిని గుర్తు చేస్తుంటాం. నీకు అప్పుడు ఏం పెట్టానో తెలుసా? మా అమ్మాయి కూడా మా అబ్బాయి మా అమ్మాయికి ఏమి ఇవ్వడు, కానీ మా అమ్మాయి పాపం ఏది వచ్చినా కూడా షేర్ చేస్తూ ఇస్తూ ఉంటుంది. షేర్ చేస్తూ ఇస్తూ, నాన్న వీడికి మొన్న కూడా చాక్లెట్ ఇచ్చా కదా నాన్న, నీకు తెలుసు కదా నాన్న, అంటే గతాన్ని గుర్తు చేస్తూ ఉంది. అలాగే దేవుడు కూడా గతాన్ని గుర్తు చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎదుగుతున్నారని, ఇశ్రాయేలు ప్రజలు బలంగా ఉన్నారని, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఒక రాజు పూనుకున్నాడు. ఎవరంటే అతను బాలాకు. ఈ బాలాకు రాజు పూనుకుని ఒక ప్రవక్తను తెప్పించుకున్నాడు. ఏం తెప్పించుకున్నాడంట? ఒక ప్రవక్తను తెప్పించుకుని ఏదో ఒకలాగా ఆ ప్రజలను శపించు, ఎందుకంటే వాళ్ళు మాకన్నా బలములోను ఘనతలోను అన్నిటిలో కూడా ఎదుగుతూ ఉన్నారు, ఒకవేళ వాళ్ళు మాతో వస్తే మేము నాశనము అయిపోదు, వాళ్ళని శపించు అని బాలాకు ఎవరిని తెప్పించుకున్నాడంటే బేలామును తెప్పించుకున్నాడు. కానీ బేలాము నోట శపించడానికి ప్రయత్నించినా కూడా బేలాము నోట శాపవచనము రాలా. ఏమి వచ్చిందంటే సంఖ్యాకాండం 25 మీరు ఇళ్ళకెళ్ళి చదివినట్లయితే, ముమ్మారు శపించమని బాలాకు పిలిస్తే ముమ్మారు ఈ యొక్క బేలాము శపించలేదు, కానీ తిరిగి
దీవించాడు. అప్పుడు బాలాకు కోపం వచ్చేసింది. ఏంటి, నేనేమో నిన్ను దేని పిలిచా? శపించమని పిలిచా, నువ్వేం చేసావు? నువ్వు వెంటనే నా కళ్ళ ముందు కనపడబాగా వెళ్ళిపో అని ఈ రాజు ఏం చెప్పాడంటే బేలాముని పంపించాడు. అప్పుడు బేలాం అంటాడు, అయ్యా శపించాలన్నా దీవించాలన్నా అది నా చేతిలో లేదు. వీళ్ళని ఎవ్వరూ శపించలేం. ఎందుకంటే వీళ్ళు ఎవరంట? దేవుని ప్రజలు, దేవుడు ఎన్నుకున్న వంశము, దేవుడు ఎన్నుకున్న జాతి, దేవునికి ఇష్టలైన జనాంగం. కాబట్టి వీళ్ళని శపించడము, నువ్వు గొర్రెలను బలిచ్చినా, ఎడ్లను బలిచ్చినా, బలిపీఠాలను తెచ్చినా, ఎన్ని తెచ్చినా కూడా ఈ ప్రజలను నేను కాదు కదా ఎవ్వరూ ఈ భూమి మీద వాళ్ళని ఏమీ కూడా చేయలేం. ఎందుకంటే వారి వెనక ఉన్నది ఎవరంటే దేవుడు. ఆ విషయాన్ని ఇప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడు. నేను మిమ్మల్ని శపించే వారిని కూడా నేను ఆపేశా, మిమ్మల్ని నాశనం చేసేవారిని కూడా నేను ఆపేశా. గుర్తు తెచ్చుకో, బీలాము కథ గుర్తు తెచ్చుకో, బాలాకు చరిత్రను గుర్తు తెచ్చుకో. మీకు నాయకులను స్థిరపరిచా, మిమ్మల్ని శపించకుండా మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేశా, కాపాడా, ఎందుకంటే మీరు నా ప్రజలు కాబట్టి అనే విషయాలను ఎవరు గుర్తు చేస్తున్నారంటే దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు. ఎవరు ముందు చెప్తున్నాడంటే సాక్షులు ఎవరు? కొండలు, పర్వతం. అంటే వీళ్ళని కొనలేంగా, వీళ్ళని మెప్పించలేంగా, వీళ్ళు స్థిరమైన వాళ్ళుగా. కాబట్టి ప్రియ సహోదరులారా చెప్తూ ఇప్పుడు వీళ్ళ కోపం వచ్చేసింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజల కోపం. మేమేం చేయాలి చెప్పండి. ఏమన్నారంట? మేమేం చేయాలి చెప్పండి. ఇదే మాట కొత్త నిబంధనలో కూడా ఒక చోట అంటారు. చెప్పగలరా మీరు? పేతురు ప్రసంగం చేస్తాడు. ప్రసంగం చేసిన తర్వాత వాళ్ళందరూ లేచి వాళ్ళ హృదయాలు నొచ్చుకొని ఏమయ్యాయంట? నొచ్చుకున్నాయి. అంటే మీరు ఎప్పుడు మార్పు పొందాలి అంటే మీ హృదయాలు ఏమవ్వాలా? నొచ్చుకోవాలి. మీ హృదయాలు నొచ్చుకోవాలంటే వాక్యమును ఎలా వినాలా? శ్రద్ధగా వినాలి. ఈరోజు నువ్వు శ్రద్ధగా వినలేకపోతున్నావంటే నువ్వు అవిశ్వాసితో సమానం. నువ్వు శ్రద్ధగా గ్రహించలేకపోతున్నావంటే నువ్వు అవిశ్వాసితో సమానమే. కాబట్టి ప్రియ సహోదరులారా వీళ్ళ హృదయాలు నొచ్చుకుని గట్టిగా ప్రశ్నించారు. 6వ వచనం చదువుతాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను. సరే ఇదంతా కాదు, నువ్వంతా చెప్పావు కదా, మమ్మల్ని ఐగుప్తులో నుంచి తెచ్చానని చెప్పావు, మాకు నాయకుల్ని ఇచ్చానని చెప్పావు, మమ్మల్ని కాపాడావని చెప్పావు కదా. సరే ఇదంతా కాదు, మేమేం చేయాలి? సరే ఏం చేయాలి అంటే దేవుని ముందుకు మేము ఎలా రావాలి, నిజమైన దేవునిని మేము ఎలా ఆరాధించాలి. నువ్వంతా దేని కొరకు బాధపడుతున్నావు? మేము విగ్రహారాధికులను బాధపడుతున్నావు కదా, మేము వ్యభిచారులమని బాధపడుతున్నావు కదా, నీ నామాన్ని మేము తగ్గిస్తున్నామని నువ్వు బాధపడుతున్నావు కదా. సరే మీ నామాన్ని మేము ఎలా గణపరచాలి? వేలాది గొర్రెలను తామా ఏం తావాలంట? ఎవరు అడుగుతున్నారు ఈ మాటలు? వేలాది గొర్రెలు తామా, తర్వాత వేలాది నదులంతా విస్తారమైన తైలమును తామా. అంటే అంత తైలం ఉంటుందా అన్న గొర్రెలు వీళ్ళ దగ్గర ఉన్నాయా? అసలు ఆ గొర్రెలు ఇవ్వాలన్నా వీళ్ళ దగ్గర ఆ గొర్రెని ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే. అంటే వీళ్ళు ఇప్పుడు దేవునికి సవాల్ ఇస్తున్నాడు. గొర్రెలు కావాలా, తైలం కావాలా, లేదా మా మొదటి కొడుకే నీకు కావాలా? తర్వాత చూడండి 7వ వచనం చదవండి, మీరే అందరు కలిసి చదవండి. వేల కొలది పొటేళ్లను, వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగుజేయన. నీకు దేనితో సంతోషమయ్యా? నువ్వు మమ్మల్ని కాపాడావంటున్నావు కదా, నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. అయితే మా తప్పు ఒప్పుకుంటున్నాం. అయితే ఎలా సంతోషపెట్టాం? గొర్రెలనివ్వమా, పొటేళ్ళనివ్వమా, లేదా దూడలనివ్వమా, తైలాలనివ్వమా, మా మొదటి కొడుకులనివ్వమా? ఏం కావాలి నీకు చెప్పు, ఏం కావాలి అని ఇప్పుడు దేవునిని అడిగేంత పెద్దోళ్ళు అయిపోయారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అయితే ఇక్కడ ఇప్పుడు ప్రవక్త ఇన్వాల్వ్ అయ్యాడు. దీనిలోకి ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంట? దేవుని తరపున ఒక లాయర్. ఎవరంటే ప్రవక్త. ఎవరంటే మీకా. ప్రవక్త ఇన్వాల్వ్ అయ్యి 8వ వచనాన్ని మీరు చదవండి. పురుషులు చదవండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలు. ఇక్కడ మీరు మాకు బాగా గమనించవలసింది, మరలా మీకు బాగా లైవ్లోకి రావాలంటే మీరిచ్చే లడ్డు బూందీల కండా, మీరిచ్చే వేరే వేరే పదార్థాల కండా, మీరిచ్చే సహాయ సత్కార్యాల కండా దేవుడికి నువ్వు ఆరాధించవలసిన విషయం ఏమిటంటే, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నేను ఆల్రెడీ మీకు చెప్పా.
ఉత్తమములో వేలాది గొర్రెలు లేవు, ఉత్తమములో తైలాలు లేవు, వేలాదిలో మొదటి కుమారులు లేరు. దేవుడు కోరుకుంది ఇక్కడ ఏమిటి అంటే నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంట? నీ హృదయం. నీ హృదయంలో మీరు బాగా గమనించండి, చాలా వ్యత్యాసంగా మీకు కనపడుతుంది. పిల్లలు మనకి కొంత అర్థమైపోతూ ఉంటారు పెరిగే విధానంలో. వీళ్ళు మనల్ని చూస్తారనా చూడరనా? ఎక్కువ మంది చూస్తారని అర్థం చేసుకునే వాళ్ళు తక్కువ ఉంటారు. ఈయన నన్ను ఎలాగో చూడ్డు, నా కోసం నేను ఎల్ఐసి కట్టుకుంటా. ఒక తండ్రి అంటున్నాడు, నా కొడుకు ఎలాగో నన్ను చూడ్డు, నేనేం కట్టుకోవాలి? ఈయనకు అర్థం కానిది ఏంటంటే ఎల్ఐసి సచ్చాక వచ్చేది, బతికాక వచ్చేది ఎక్కువ డబ్బులు రావు. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కానీ చూడని కొడుకు కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. నా కొడుకు బాగా చదువుకోవాలి, నా కోడలు పిల్లల్ని కనాలి, మగపిల్లోడు కావాలి, ఆడపిల్లోడు కావాలి, డూప్లెక్స్ ఇల్లు కావాలని మనల్ని చూడని కొడుకు కొరకు మనం ఎంతగానో తాపత్రపడుతాం. మనల్ని అన్ని కాలాలలో కాపాడే దేవుడి కొరకు నువ్వు తాపత్రపడుతున్నావా? కొడుకు కొరకు ఎందుకు తాపత్రపడుతున్నావో తెలుసా? నీ పేగు పంచిన బంధం కాబట్టి. ఆ బంధాన్ని మనం ఎప్పటికీ కూడా, అందుకే చెప్తూ ఉంటాడు, భార్యాభర్తల సమస్యల్లోకి ఎవరు వెళ్ళకూడదు. ఎందుకని? మీకు ఎప్పుడు మీ భర్తలతో గొడవ అవనట్టే పెట్టారు ముఖాలు. అంటే వెళితే ఆ గొడవ అయితే మళ్ళీ వాళ్ళు ఏమైపోతారు? కుటుంబ సభ్యుల సమస్యల్లోకి వెళ్ళకూడదు. ఎందుకని? మరలా కొట్టుకుంటారు, వాళ్ళే కలుసుకుంటారు. అయితే బంధం ఎప్పుడూ కూడా విడదీయదు. దేవునితో నిజముగా నీకు ఒక పేగు బంధం ఉంటే, దేవునితో నిజమైన ప్రేమ బంధము నీలో ఉంటే, దేవుని గురించి నువ్వు కొడుకు కొరకు ఎలా తాపత్రపడుతున్నావో దేవుని కొరకు కూడా అలాగే తాపత్రము పడుతుంది. అంటే నీకు తాపత్రము పొందడము లేదు అంటే, నీకు తాపత్రము లేదు అంటే దేవునితో నువ్వు సరైన బంధం ఇంకా కలిగి లేవు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాతో బంధము కలిగి ఉండాలి అంటే నీ హృదయాన్ని ముందు ఎవరికి ఇవ్వాలంట? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇచ్చినప్పుడు ఎలాగ ఇవ్వాలి, దేవునిని ఎలా ఆరాధించాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ న్యాయము చేయాలంట. నువ్వు దేవునితో బంధాన్ని పెంచుకోవాలంటే నువ్వు సమాజంలో న్యాయం చేయాలి. ఏం చేయాలి? మిస్పాట్ అంటారు. అది హీబ్రూ పదములు ఏమంటాడంటే మిస్పాట్ అంటారు. మిస్పాట్ అంటే ఏంటంటే నువ్వు బలహీనులను రక్షించాలి. ఏం చేయాలి? బలహీనులను రక్షించాలి. సమాజంలో న్యాయము చేయాలి. నువ్వు నిజాయితీగా, అంటే దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏమిటంటే, మన ముందు అన్యాయం జరుగుతుంటే మనకెందుకులే పెంట మీద రాయేయడం అని మనం అనుకోకూడదు. సాధ్యమైనంత వరకు అన్యాయం జరుగుతున్న చోట నీ గళాన్ని వెత్తి నువ్వు న్యాయాన్ని ఖచ్చితంగా స్థిరపరచాలి. తర్వాత బలహీనులు, నీ ఇరుగు పొరుగు ఉన్న బలహీనులను న్యాయం చేయడము అంటే ఏంటంటే, నీ ఇరుగు పొరుగు ఉన్న బలహీనులను నువ్వేం చేయాలంటే రక్షించాలి, అంటే కాపాడాలి. తర్వాత నీవు నీ జీవితంలో నిజాయితీగా జీవించాలి. ఇది ఒక లక్షణం. న్యాయముగా నడుచుకోవడం అనేది ఒక లక్షణం. రెండో లక్షణం ఏంటో చూద్దాం. కనికరమును ప్రేమించుట. కనికరము ప్రేమించుట అంటే గ్రీక్ పదంలో దాన్ని ఏమంటాడంటే చెస్సేడ్ అంటాడు. చెస్సేడ్ అంటే ఏమిటి అంటే అర్థం, నువ్వు నమ్మకమైన ప్రేమను చూపించాలి. ఎవరి ఎడల? దేవుని ఎడల. ఇంతకేమో న్యాయము ఎవరి విషయంలో నడుచుకోమన్నాడంటే సమాజంలో నడుచుకోమన్నాడు. ప్రేమను ఇప్పుడు ఎవరి ఎడలు చూపించమంటున్నాడు? అది ఎలాంటి ప్రేమ అంట? నమ్మకమైన ప్రేమ. నమ్మకమైన ప్రేమ, కరుణ, క్షమాపణ, ఇటువంటి గుణగణాలను నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. మూడో విషయం ఏంటంట? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, అంటే వినయముగా నడుచుకొనుట అనొచ్చా దానిని? ఈరోజు నిజంగా సంఘములో వినయంగా నువ్వు ఉండగలుగుతున్నావా? వినయము అంటే అర్థం ఏంటో చెప్పండి. వినయము అర్థం, వీడు చాలా వినయంగా ఉంటాడండి అని మనం మన సంఘంలో ఎవరికి చెప్పలేము, ఆ మార్కులు ఎవరికి ఇవ్వలేము. కానీ వినయం అంటే అర్థం ఏంటి? వినయం, వీడికి వినయ విధేయతలు లేవండి అంటారు. చెప్పండి. చెప్పిన మాట వినడం అంటే పాటలు పాడేవాళ్ళు మైకులు పట్టుకునేటప్పుడు ప్రాక్టీస్ చేయాలి, పాటలు ఫోన్ ఓపెన్ చేసుకోవాలని చెప్పాను అనుకోండి. వినయ విధేయతలు కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? అర్థమైందా నా మాట? మీకు అర్థమవుతుందా? వినయ విధేయతలు లేని వాళ్ళు ఏం చేస్తారు? వీడు చెప్తే ఏంటి మనం పట్టుకోవాలా అంటే దేవుడు కూడా అంటే ప్రజల నుంచి కోరుకునే మూడు లక్షణాలు. ఒకటి న్యాయము,
2 ప్రేమ, 3 వినయం. ఇవి దేవుడు కోరుకుంటున్నాడు. వీటిలో దేనికైనా నువ్వు దూరంగా ఉన్నావంటే దేవునితో నీకు బంధం ఇంకా ఏర్పడలా. దేవునితో నీకు బంధము ఏర్పడలా. ఇంతే కదా దేవుడు నిన్ను, ఇది తేలికైనదే, ఇది నువ్వు మోయగలిగినదే, ఇది నువ్వు చేయగలిగినదే, కానీ ఇది కూడా వీళ్ళు చేయడం లేదు. అయితే ప్రియ సహోదరులారా, ఇక్కడ 3 సంభాషణలు చూసాం. మొదట దేవుడు మాట్లాడాడు, తదుపరి ఎవరు మాట్లాడారు? ప్రజలు మాట్లాడారు. తదుపరి ఎవరు మాట్లాడారు? ప్రవక్త మాట్లాడాడు. ఇప్పుడు పాపాలకి తగ్గ తీర్పు ఏమిటో చూద్దాం. 9వ వచనం, హెచ్చరిక, తీర్పు హెచ్చరిక. ఆలకించుడి, యెహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు, జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టు. చాలు. ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో, అందుకే కీర్తనలో 14లో ఏమంటాడో తెలుసా? దేవుడు లేడని ఎవరంటారంట? ఈరోజు దేవుడు ఉన్నాడని నీకు అర్థమవుతుందా? నీకు అర్థమైతే నువ్వు న్యాయంగా ఖచ్చితంగా నడుచుకోవాలి. నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా ప్రేమను కలిగి ఉండాలి. నీకు అర్థమైతే నువ్వు ఖచ్చితంగా వినయ స్వభావాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ ఈ స్వభావాలలో నువ్వు లేకపోతే నువ్వు కూడా ఒక బుద్ధిహీనుడివే. అయితే జ్ఞానము కలిగిన వాడు వింటాడు, వినిన దానిని బట్టి దేవుని మీద ఏం చేస్తాడంట? లక్ష్య పెడతాడు. లక్ష్యము అంటే బాగా ఆలోచన చేసి చెప్పండి. లక్ష్యము అంటే పరిస్థితులు ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఎన్నో అవకతవకలు వస్తూ ఉంటాయి, కానీ వాళ్ళ లక్ష్యాన్నే ముందుకు వెళుతూ ఉంటారు. అంటే ఎలాంటి వచ్చినా కూడా వాళ్ళ లక్ష్యాన్ని ఇవి ఆపలేవు. అలాగే నీ జీవితంలో న్యాయము జరిగించే దగ్గర, ప్రేమ చూపించే దగ్గర, వినయముగా నడుచుకునేటప్పుడు ఎన్నో అవకతవకలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. యోబు జీవితంలో న్యాయముగా ప్రవర్తించినప్పుడు బిడ్డలను కోల్పోయాడు, ఆస్తులను కోల్పోయాడు, స్నేహితులను కోల్పోయాడు. కానీ యోబు ఎవరి మీద లక్ష్య పెట్టాడంట? లక్ష్య పెట్టాడు కాబట్టి గెలిచాడు. లక్ష్య పెట్టకపోతే ఎక్కడో అక్కడ పడిపోయేవాడు. కానీ అతను న్యాయాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ప్రేమించడము విడిచిపెట్టలేదు, స్నేహితులతో వినయము కలిగి ఉండడము విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు క్రైస్తవులమైన మనము ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మనకి ఆశీర్వాదాలు ఏమీ ఇవ్వడు. మనం ఎలా ఉండాలంటే దేవుని మీద లక్ష్య పెట్టాలా. అసలు మనం లక్ష్య పెట్టేదాకా కాదు, మనం ప్రార్థనకు వచ్చే దగ్గరే మనం సరైన లక్ష్యం కలిగి ఉన్నామా? లక్ష్యము ఎన్ని వచ్చినా కూడా నా ప్రార్థన నుంచి నన్ను ఎవరు దూరం చేయలేరు అనే లక్ష్యమును నీ జీవితంలో పెట్టుకోగలిగావా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే జ్ఞానం కలిగిన వాడే ఏం పెట్టుకోగలడంట. కానీ మన లక్ష్యం అంతా కూడా ఎక్కడ ఉండిద్ది? 1 కొరింథీ 10వ అధ్యాయంలో 5వ వచనంలో తినే విషయంలోనూ త్రాగే విషయంలోనూ చాలా కాలమైంది చేపలోడు రావట్లేదు, చాలా కాలమైంది చికెన్ కొట్టించుకోవట్లేదు, ఈ మధ్య కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. మన లక్ష్యం అంతా, మన దృష్టి అంతా నిజముగా మన పిల్లల మీద, మన ఆర్థిక వనరుల మీద, మన ఉద్యోగాల మీద, ఒక్కోసారి ఇతరుల జీవితాల మీద పెడుతూ ఉన్నాం. నిజమా కాదా? అయితే జ్ఞానం కలిగిన వాడు తన లక్ష్యాన్ని ఎవరి మీద పెడతారంట? నేను ఒక్కోసారి నాకు తెలిసిన వాళ్ళకి ఒకటే చెప్తూ ఉంటా, ఆడు చేసే తప్పుల మీద, ఈడు చేసే తప్పుల మీద కాదు, నీవు నీ భవిష్యత్తు మీద ఏం చేయి? లక్ష్య పెట్టు. అంటే గురి దేని మీద ఉండాలా? నీ భవిష్యత్తు మీద. వాళ్ళ మీద గురి పెడితే ఉపయోగం ఏముంది? అలాగే ఈరోజు క్రైస్తవులమైన మనల్ని దేవుడు దేని మీద లక్ష్య పెట్టమంటున్నాడంట? కానీ దేవుని మీద లక్ష్యం కాకుండా వేరే వాటి మీద లక్ష్య పెట్టడం వల్లే మనం కృంగిపోతున్నాం, మనం బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఒక్కోసారి లక్ష్యాలను ఏం చేయలేం, సాధించలేం. అంతేనా? ఒక్కోసారి నేను కూడా 10th అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఏం చదవాలన్నారు. నాకు ఏం చదవాలో తెలియదు కానీ పోలీస్ అయితే అవ్వాలనిపిస్తుంది. అంటే ప్రతి పిల్లోడికి ఎవరు హీరో? పోలీస్ హీరో కదా, పోలీస్ అవ్వాలా. అలా కాదులే కానీ నువ్వు ఐటీఐ చదువు అన్నాడు. ఐటీఐ చదివాను. ఐటీఐ తర్వాత డిప్లొమా చదువు అన్నాడు, తర్వాత బీటెక్ చదవమన్నాడు, తర్వాత ఎంటెక్ చదవమన్నాడు. ఎన్ని ఘట్టాలు ఉన్నాయి నా జీవితంలో ఇప్పుడు? ఏంటేంటో చెప్పండి. ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్. మనం ఎక్కడ అయిపోయాం తెలుసా? ఐటీఐ దగ్గరే అయిపోయాం. తర్వాత ఆయన వచ్చి ఏం చదవాలంటే అసలు ఐటీఐ ఎవడు తీసుకోమన్నాడు రా అన్నాడు ఆయన. ఏమైపోయింది నా ఫ్యూజులన్నీ? ఓరి అమ్మ భలే చేశాడు, ఈయన నమ్ముకుని నేను వేసాను. అంటే ఒక్కోసారి మానవుల దృష్టితో లక్ష్యాలు పెట్టద్దు. అందుకే ఇది మనకు బాగా అర్థం కావాలని పేతురు వల వేసేటప్పుడు ఏంటి ఇదంతా వలేసామయ్యా, రాత్రంతా వేసామయ్యా అంటే, అలా కాదులే నేను చెప్పా ఇప్పుడే. అప్పుడు ఏమైందంట? విస్తారం కాదు, వల పిగిలిపోయే అంత చేపలు. విస్తారం అంటే మోయగలిగినవి, కానీ వల పిగిలిపోయాయి.
ఒక చోట చేపలు ఏమన్నప్పుడు ఎన్ని చేపలు పడ్డాయో తెలుసా? 153 చేపలు పడ్డాయి. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నీ లక్ష్యము నీ ఉద్దేశంతో చేస్తే ఎప్పుడు సక్సెస్ కాలేవు. నీ లక్ష్యము నీ ఉద్దేశం అది పాట పాడేటప్పుడైనా, వాక్యము చెప్పేటప్పుడు. ఇప్పుడు కొంతమంది అనుకుంటూ ఉంటారు వాక్యం చెప్పేటప్పుడు, అనిల్ నన్నే కావాలని కార్నర్ చేస్తాను. నిజంగా ఒకరిని కార్నర్ చేసి పాడినా, ఒకరిని కార్నర్ చేసి వాక్యం చెప్పినా అవి ఎప్పుడు కూడా సక్సెస్ కాలేవు. అంటే మనం లక్ష్యం ఎప్పుడు కూడా ఎవరి మీద పెట్టాల్సిందే? ఖచ్చితంగా దేవుడి మీద పెట్టాలి. అది దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. తర్వాత చదువుతాం. నీ నామమును లక్ష్య పెట్టును, శిక్షను గూర్చిన వార్తను, శిక్ష నిర్ణయించిన వానిని గూర్చిన వార్తను ఆలకించుడి. అదే జ్ఞానం గలవాడైతే లక్ష్య పెడతాడు. జ్ఞానం లేని వాడికి ఏమొచ్చిందో తెలుసా? నీతిమంతుల మార్గము యెహోవాకు తేలిను, మరి దుష్టుల మార్గం అదే వార్త చెప్తా అంటున్నాడు. ఆ వార్త అయితే వీళ్ళ స్వభావాలు ఎలాగ ఉన్నాయంటే 10వ వచనం, వాళ్ళ పాపాలు బయట పెడుతున్నాడు. అంటే వాళ్ళ పాపాల చిట్టను చదువుతూ ఉన్నాడు. 10వ వచనం, అన్యాయము చేయవారి చదువుకుని మీరు వెళ్ళిపోతూ ఉండండి. అన్యాయము చేయవారి ఇండ్లలో న్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి కదా. తప్పు త్రాసును, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 9 నుంచి 16 దాకా చూస్తున్నప్పుడు తప్పుడు తూకాలు వేశారంట. ఈరోజు నిజంగా ఒక్కోసారి ఫూలిష్గా ఉంటూ ఉంటాయి. అంటే భోజనాల దగ్గర కానీ, ఆస్తిపాస్తుల గొడవల దగ్గర కానీ, కొన్ని చిన్న చిన్న గొడవలు వాళ్ళు పొందాలని ఒకరిని నాశనం చేస్తూ ఉంటారు. మా ఫ్రెండ్ కూడా మొన్న కాల్ చేసి నీకు ఒక ఉద్యోగం చూస్తారా అన్నాడు. ఏరా చెప్పు అన్నాను. చెప్పు అంటే ఒకడు ఉద్యోగం మానేస్తా అంటున్నాడు, అని రెచ్చగొడతాను మానేమని. ఆయన ఏం చేస్తాడంట? రెచ్చగొడతాను. ఆడు మానేస్తే ఆ పోస్ట్లోకి నువ్వు వచ్చేద్దురా అని అన్నాడు. వద్దు, ఆ పాపం వాడంతటా ఆడిపోతే పర్లా, వాడిని మాత్రం నువ్వేం చేయొద్దు, పొమ్మని చెప్పొద్దు అని చెప్పా. ఈరోజు కొంతమంది నిజంగానే తప్పుడు సలహాలు, తప్పుడు మాటలు, తప్పుడు అభిప్రాయాలు ఎందుకు కలిగి ఉంటారు తెలుసా? వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళని మనకి వచ్చిద్దని. నేను కూడా ఒక చిన్న చోట ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు నన్ను ఆయన వచ్చి, అనిలు అసలు నీకున్న స్కిల్స్కి నువ్వు మేనేజర్ అవ్వాలన్నాడు. నాకెంత స్కిల్ ఉందో నాకు తెలుసు. 4 ఘట్టాలు ఎన్నో ఘట్టంలో ఆగిపోయా, 1వ ఘట్టంలో ఆగిపోయా. నా టాలెంట్ ఏంటో, నా సామర్థ్యత ఎంతో ఎవరికి తెలుసు? నాకు తెలుసు. ఈడొచ్చి నన్ను పంపు కొడుతూ ఉన్నాడు. పంపు కొట్టడం అంటే మీకు అర్థమైంది కదా, మునగ చెట్టు ఎక్కిస్తూ ఉన్నాడు. పక్కన ఒకడు వచ్చాడు, ఏంట్రా నిన్నే బాగా పొగుడుతున్నాడు అంటే, ఏం కాదు, నేను మానేస్తే నా ఏరియా కూడా ఆడు చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? నేను చేసే పని కూడా ఆడు ఉద్యోగం సేఫ్ అయిపోద్ది. అంటే నేను పోతే ఆడు బాగుంటాడు, అంతేనా? ఈరోజు నిజంగా అలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు. మనం బాగుంటే ఆ పక్క నీళ్ళు వాల్చుకుందామని, మనం లేకపోతే అది వాడుకోవచ్చని, మనం లేకపోతే ఇది మనదే అని చెప్పుకోవడానికి ఈరోజు జనాలు ఉన్నారు. అయితే ఇలా కాదు, సేవలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. మీకు తెలుసో తెలియదో, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొంతమంది ఎప్పుడు రానోడు ఒకడు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ సంఘాన్ని అంతా కూడా గ్రిప్పులో తీసుకున్న తర్వాత అతన్ని తోసేసి ఇతడు ఎక్కేస్తాడు ఆ పీఠానికి. అర్థమవుతుందా? అలాంటి సందర్భాలు ఈ భూమి మీద చాలా జరుగుతూ ఉన్నాయి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, తప్పుడు తూకాలు, తప్పుడు లెక్కలు, తప్పుడు ఆలోచనలు కలిగి ఉన్నవాళ్ళు అవన్నీ పాపాలే. అయితే ఇతరులను హింసించిన, ఇతరుల దగ్గర దోపిడీదారులుగా ఉన్న, ఇతరుల మీద అబద్ధాలు పలికినా కూడా, అయితే ఈ అబద్ధాల వల్ల, ఈ తప్పుడు తూకాల వల్ల, వీటి వల్ల నువ్వు ఏదో పొందుతావు అనుకుంటున్నావు కదా, ఏదో పొందాలని కదా నువ్వు వచ్చేసావు, కానీ అవి నువ్వేం చేయలేవంట, పొందలేవని చెప్తూ ఆయన ఒక విషయాన్ని కింద వివరిస్తూ ఉన్నాడు. నువ్వు ఆనందంగా ఉండాలని, సంతృప్తిగా ఉండాలని ఎవడో పొట్ట కొడతావు, ఎవడో త్రాసు తీస్తావు, ఎవడి మీద అబద్ధమో పలుకుతావు. అయితే చివరికి 14వ వచనం, నీవు భోజనము చేసినను నీకు ఏమున్నదంట? ఈరోజు నిజంగా అన్నదమ్ముల వాటాల్లో చాలా ఘోరంగా అమాయకులను మోసం చేసే అన్నల దమ్ముళ్ళు ఉన్నారు. నిజమా అబద్ధమా? అమాయకులు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు. వీళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే, ఆ అమాయకులలో ఎవరు వారి పక్షాన ఉంటారంటే దేవుడు ఖచ్చితంగా ఉంటాడు. ఈరోజు నువ్వు నష్టపోతున్నావు కదా, దీన్ని నువ్వు చూడొద్దు. ఏసేపు నువ్వు కూడా అమాయకుడు కదా, చిన్నపిల్లోడు కదా, కొట్టి చంపేద్దాం అని అనుకున్నారు. కానీ దేవుడు కొట్టి చంపకుండా ఆపాడు. తర్వాత ఈ అన్నదమ్ములే వాళ్ళ ఆలోచనలు మార్చుకుని వాళ్ళని ఎవరికి అమ్మేశారంట? ఎవరికి? వాళ్ళ పేరు, ఆ జాతి పేరు గుర్తుందా మీకు? ఒక జాతికి అమ్మేస్తారు. ఆ జాతిలో అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మిద్యానీయులు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గొప్పోళ్ళు
అంటే బావిలో వేయబడి 10 మంది చేత కొట్టబడి బట్టలు చెంపబడి కింద పడ్డ ఇతను 11 ఏళ్ల తర్వాత ఏమయ్యాడు తెలుసా? ఎంతకాలం పట్టింది మళ్ళీ గొప్పోడు అవడానికి? ఈ 11 ఏళ్ళు ఒకవేళ నా అన్నయ్య కొట్టాడు అని అదే బాధపడితే, ఈరోజు ఎప్పుడు కూడా మనం ఏమైపోవాలంటే మన జీవితంలో ముందుకెళ్ళిపోవాలి. జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే ఈరోజు జరిగిన దానిని భరించలేకే సూసైడ్లు చేసుకుంటారు. ప్రేమికులు అంటూ ఉంటారు కదా, సూసైడ్లు చేసుకుంటారు. కుటుంబాల్లో గొడవలు ఎప్పుడు వస్తాయి తెలుసా? సణుగుళ్ళు. ఒక్కోసారి భర్త సణుగుతూ ఉంటారు, అంటే ఒక్కోసారి నేను కూడా సణుగుతూ ఉంటాను. అంటే మగోడు అనేవాడు ఒక్కోసారి సణుగుతూ ఉంటారు, ఆడవాళ్ళు కూడా కొంతమంది సణుగుతూ ఉంటారు. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, అదిగో ఆడు వాచ్ పెట్టుకున్నాడు, అదిగో ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది, ఇదిగో ఈ అమ్మాయి బట్టలు బాగున్నాయి, మనకేమీ లేవు. ఈ సణుగుళ్ళంతా ఉంటాయి. దేవుడిచ్చిన పిల్లలతో ఆనందం ఉండదు, దేవుడిచ్చిన ఇంటితో ఆనందం ఉండదు, దేవుడిచ్చిన తెల్ల షర్టుతో ఆనందమో ఉండదు. వీళ్ళ బాధ అంతా ఏంటో తెలుసా? ఆడికిలాగా ఈడు లేడని. ఆడికిలాగా ఈడు ఎలా ఉంటాడా ఎక్కడైనా? ఎక్కడ ఉండడే. మీరేం కమల పిల్లల? కమల జీవితాలు దేవుడు ఇవ్వడానికి. కమల పిల్లలకి కమల జీవితం లేదు. ఒకే రోజు నవంబర్లో పుట్టా, నా ఫ్రెండ్ కూడా నవంబర్లోనే పుట్టింది. మరి నేను ఇండియాలోనే మొక్కుతున్నా, మా ఫ్రెండు ఇతర దేశాల్లో తిరుగుతూనే ఉంది. మరి ఇద్దరం ఒకే జాతిలో పుట్టాం, ఒకే నెలలో పుట్టాం, ఒకే రోజు పుట్టాం. మరి ఏంటండి తేడా? అంటే ఎవరి జీవితాలు ఒకలాగా ఉండవు. కానీ దేవుడిచ్చిన జీవితాన్ని బట్టి ఆనందపడు. ఆ జీవితంలో నిన్ను ఎవడో నష్టపరుస్తూ ఉంటాడు. ఆ నష్టపరిచేవాడు నీ అన్న అవ్వచ్చు, నీ అక్క అవ్వచ్చు, నీ చెల్లి అవ్వచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు. కానీ బాధపడి ఆ బాధతోనే తల కొట్టుకోవద్దు, ముందుకు వెళ్ళు. ఎవరి మీద నమ్మకం ఉంచి? అంటే జ్ఞానం ఉంటే ముందుకెళ్తావు, జ్ఞానం లేకపోతే, దేవుని మీద లక్ష్యం ఉంటే ముందుకెళ్తావు, దేవుని మీద లక్ష్యం లేకపోతే నువ్వు ముందుకెళ్ళలేవు, నువ్వు ముందుకు వెళ్ళలేవు. కాబట్టి ప్రియ సహోదరులారా, జరుగుతున్న పరిణామాలను బట్టి, వస్తున్న బాధలను బట్టి వాటినే తలంచుకొని వాటి చేతే కృంగిపోయేవారిగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకోవట్లా. యోసేపు కృంగిపోలా, ముందుకు వెళ్ళాడు. అక్కడ ఒక ఆమె ఇబ్బంది పెట్టింది, ఇదేం దరిద్రంలా అనుకున్నాడు, జైలుకి పోయాడు. అక్కడ ఇంకో పరిస్థితి ఎదురైంది. ఇలా 3 సంఘటనల తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఆయన ఏమయ్యాడో తెలుసా? మీకు బాగా అర్థం చేసుకోండి. గుంటలో నుంచి చెరసాలలోకి వచ్చి, చెరసాలలో నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? మీరు బాగా గమనించండి, నేను బాగా చెప్తాను. గుంటలో పడ్డాడు. గుంటలో నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే మిద్యానీల చేతిలోకి వెళ్ళాడు. జైల్లోకి వెళ్ళాడు. జైల్లో నుంచి ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? రాజు సంస్థానంలోకి వెళ్ళాడు. గుంటలో పడబట్టే మిద్యానీల దగ్గరికి వెళ్ళాడు. గుంటలో పడకపోతే జైలుకి వెళ్ళాడు. కాబట్టి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం నేర్చుకున్నాడో తెలుసా? ఆ జైలు ఎలాంటిదో తెలుసా? ఆ జైల్లో అందరూ కూడా ఆ రాజ్యములో ఉన్న దొంగలందరూ ఆ జైల్లోనే ఉంటారు. ఆ రాజ్యంలో ఉన్న దొంగలందరూ ఆ జైల్లో ఉన్నారనుకోండి, ఎక్కడ పొరపాటు జరగదో, ఎక్కడ పొరపాటు జరిగిద్దో ఆ దొంగలకి బాగా తెలుసుగా. వాళ్ళతో ఇతను సమయాన్ని కేటాయిస్తాడుగా. అంటే ఇతనికి కూడా ఆ రాజ్యం మీద ఏమొచ్చింది అంటే, రాజ్యం గురించిన బ్లూ ప్రింట్ అంతా ఇప్పుడు ఎవరు సంపాదించేశాడు? చూడండి, అంటే ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు. అంటే జైల్లో దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడంట? అది ట్రైనింగ్ అని అర్థం కాక అక్కడ కృంగిపోతే, ఈరోజు నిజంగా మనకి కూడా బాధలు అనుకుంటాం కదా, బాధలేం శాశ్వతం కాదు. ఈ బాధలు మనకు ఒక ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ తర్వాత ఈ ట్రైనింగ్లో గెలిస్తే గొప్ప స్థితి వస్తుంది. ఈ ట్రైనింగ్లోనే పరిగెత్తాలా, కూర్చోవాలా, లెగాలా, కదలాలా, ఇదే తల కొట్టుకుంటే ఇక్కడే ఉండిపోయామనుకోండి, మన జీవితంలో గొప్ప స్థితిలోకి మనం ఎప్పటికీ కూడా వెళ్ళలేం. అంటే నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? కాబట్టి మనం కిందకి పడుతున్నాము అంటే కింద పడ్డామని కృంగిపోవద్దు. కిందకి పడ్డ మనము దేవుని మీద నమ్మకం, హోప్ అన్నాడు కదా, హోప్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఎక్కడికి లేపుతాడంట? ఆడు అనుకుంటూ ఉంటాడు. మీరు బాగా గమనించండి. 10 మంది కొట్టి చంపేశారు కదా, వాళ్ళు అడుక్కు తిన్నారు. ఎవరి మీద పడి? ఎవరి కాళ్ళ మీద పడి అనుకుని ఉంటారా? ఏదో సంపాదిద్దామని ఈయన్ని కొట్టిపడేశారు. ఈరోజు నిజంగా మీకు వస్తున్న బాధలు, మిమ్మల్ని పెడుతున్న ఇబ్బందులు బట్టి మీరు కింద పడుతున్నారేమో. మీరేం కంగారు పడద్దు. దేవుణ్ణి మీరు నమ్ముకోగలిగితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మళ్ళీ ఎక్కడ ఉంచుతాడు? ఎప్పుడు ఇక్కడ ఉంచుతాడో తెలుసా? న్యాయము చేయుటయును, తర్వాత ప్రేమ చూపుటను, తర్వాత దీన మనసు కలిగి, ఈ స్వభావాలు ఉంటే ఉంచుతారు. అలా కాకుండా మీ జీవితం మీలాగే ఉండి, మీ బాధలు మీలాగే ఉండి, ఆ ఏడ్చి ఆ తల ఊడిపోయి, ఆ ఏడ్చి ఆ ముఖంలో కళ కోల్పోయి, ఆ బాధలు ఆ రోగాల చేత మనం కూడా ఈ భూమిని దాటిపోయేవారిగా ఉండాలని దేవుడి కోరిక కాదు. దేవుడి కోరిక ఏంటంటే, దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి తావాలనుకుంటున్నాడు. అయితే నిన్ను గొప్ప స్థితిలోకి తాకుండా ఎవరైనా ఆపి
వాళ్ళు గొప్పోళ్ళు అయిపోవాలనుకుంటే వాళ్ళకి ఏమున్నదంట చూడండి, నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం. నీవు ఎప్పుడు